నుంచి వచ్చాము. గిరిజన గురుకుల స్కూల్స్ పునాది కాడి నుంచి ఇప్పటి వరకు మేము ఈ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ మేము అన్ని జిల్లాల వారీగా ఇక్కడ పనిచేస్తున్నాము. పనిచేసేటటువంటి టీచర్స్ని పక్కన పెట్టి 2025 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఇట్లా రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితికి వచ్చిందండి. కానీ మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, 2024లో డిఎస్సి రాకముందే మేమందరం కూడా 46 రోజులు ధర్నా చేసాం కరకట్ట దగ్గర. చేసేటప్పుడు మనకున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు ఆ రోజు వచ్చి మీకు న్యాయం చేస్తాము, లోకేష్ బాబు సార్ న్యాయం చేస్తారు, చంద్రబాబు సార్ న్యాయం చేస్తారు, అలాగే మేము కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీరందరూ కూడా ఇక్కడి నుంచి విరమించుకుని వెళ్ళండి అని చెప్పడం వల్ల మేము ఈరోజు వచ్చేసాము. కానీ మీరందరూ అడుగుతున్నారు డిఎస్సిలో మీరు ఎందుకు మార్కులు రాలేదు, మీరు డిఎస్సిలో ఎందుకు రిక్రూట్ అవ్వలేదు అని అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మేడం గారు అండ్ సార్స్, మేము ఇక్కడ ఈ గురుకుల బిడ్డల కోసము ఉదయం 5 గంటలకి స్టడీకి వస్తాము, అలాగే రాత్రి 9:30 దాకా ఇక్కడ స్టడీల్లో ఉంటాము. ఇలా స్టడీల్లో ఉండి మేము చదివి ఎక్కడ డిఎస్సి కొట్టలేమో ఒక్కసారి ఆలోచించండి. అలాగే గిరిజన బిడ్డల కోసం మా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదిలేసి ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళ కోసమే ఉంటూ వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ వాళ్ళ యొక్క మంచి చెడు అన్నీ చూసుకుంటూ వాళ్ళకి ఏమైనా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వచ్చే దాకా మేము అక్కడే ఉండి వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటూ, అలాగే మాకు సెలవులు లేవు, మాకు పండగ సెలవులు లేవు, హాలిడేస్ లేవు, ఏమీ లేవు. ప్రతిరోజు నిత్యం మాకు పండగే స్కూల్స్, ఇంట్లోనే పండగే, ఇంట్లో ఉన్నటువంటి పండగ అంతా కూడా స్కూల్స్నే జరుపుకున్నాం. మేము ఒకటే కోరుకున్నాం ప్రభుత్వాన్ని, దయచేసిన పలుమార్లు సంధ్యారాణి మేడం కలిసాము, అలాగే లోకేష్ బాబు సార్ని కలిసాము, అలాగే ఎంఎం సార్ అందరినీ కలిసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మేము ఒకటే కోరుకున్నాం, సార్ మాకు ఉద్యోగాలు ఇప్పించండి, మమ్మల్ని రెన్యువల్ చేయించండి, డిఎస్సిలో రిక్రూట్మెంట్ వచ్చినటువంటి టీచర్స్తో సమానంగా అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం, వాళ్ళకు వచ్చేటటువంటి జీతంతో పోల్చుకుంటే మాకు ఒక్క భాగమే ఇచ్చేది. మొన్నటి దాకా 2025 అక్టోబర్ దాకా మాకు 12,931 రూపాయలు ఇచ్చారు. తర్వాత 4 నెలల్లో మాకు జీతాలు పెంచి 5,000 రూపాయలు పెంచారు. కానీ ఇప్పుడు ఆ 5,000 కదా, ఇప్పుడు మాకు ఉండేటటువంటి జీవనాభివృద్ధి పూర్తిగా మా ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీదకి వేసేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మేము ఇప్పటి వరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఎక్కడండి ఆచార్య దేవోభవ? అసోసియేషన్ టీచర్స్ యూనియన్ లీడర్. మేము గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా 10-15 సంవత్సరాల నుంచి 1,440 మంది వర్క్ చేస్తున్నామండి. మెగా డిఎస్సి 2025 వలన మా అందరి పోస్టులన్నీ చూపించడం వల్ల ఇవాళ ఉద్యోగాలు పోయి బజారు పడేటువంటి పరిస్థితి వచ్చింది. మాకు ఉద్యోగ భద్రత